వెల్కమ్ టు అక్షయ రియల్ టాక్స్. రైల్లో ఒకే టికెటుతో 56 రోజుల పాటు రైలు ప్రయాణం చేయవచ్చని మీకు తెలుసా? భారతీయ రైల్వే అందిస్తున్న సర్క్యులర్ జర్నీ టికెట్‌తో ఇది సాధ్యమే. మరి ఈ జర్నీ టికెట్ ఎలా తీసుకోవాలి? ఈ టికెట్ ద్వారా ఎలా ప్రయాణం చేయాలి? ఈ టికెట్ ధరను ఎలా నిర్ణయిస్తారు? అనే విషయాలన్నీ కూడా ఈ టికెట్‌కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైలు ప్రయాణం ద్వారా నిత్యం లక్షల మంది తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకునేందుకు చాలా కారణాలుంటాయి. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని, ఎక్కువ దూరం ప్రయాణించవలసి రావడం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి కారణాలు కావచ్చు. పుణ్యక్షేత్రాలు, ఉద్యోగం అంటూ నెలల్లో వందల మైళ్ళు దూరం ప్రయాణించేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేకమైన టికెట్లను అందిస్తుంది. ఈ టికెట్లనే సర్క్యులర్ జర్నీ టికెట్ అంటారు. ఈ టికెట్ల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సాధారణంగా తీసుకునే టికెట్లతో పోలిస్తే ఈ సర్క్యులర్ టికెట్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ సర్క్యులర్ జర్నీ టికెట్లపై ఎక్కువ మందికి తెలియదని చెప్పాలి. సాధారణ ప్రయాణ టికెట్ల ధర కంటే ఈ టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. ప్రయాణానికి తగినట్లుగా ఏ క్లాస్నైనా ఎంచుకునే వీలుంటుంది. మీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన చోటుకు తిరిగి చేరుకునే వరకు ఈ టికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాదు, సర్క్యులర్ ప్రయాణ టికెట్లపై గరిష్టంగా 8 బ్రేక్ జర్నీలు ఉంటాయి. దీని ప్రకారం ఎంపిక చేసుకున్న 8 స్టేషన్లలో దిగవచ్చు. ఒక ఉదాహరణతో దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్ళి రావడానికి టికెట్ తీసుకుందాం అనుకుందాం. అప్పుడు హైదరాబాద్ నుంచి మొదలైన మీ జర్నీ చాలా స్టేషన్లు దాటుకుంటూ తిరుపతికి రీచ్ అవుతుంది. ఆ టైంలో మీరు తిరుపతిలో దిగి కొన్ని రోజులు అక్కడ ఉండి, అక్కడ ఉన్న ప్రదేశాలను చూసి మళ్ళీ బెంగళూరు రైలు ఎక్కొచ్చు. మళ్ళీ బెంగళూరుకు వెళ్ళాక అక్కడ కొన్ని రోజులు గడపొచ్చు. ఆ తర్వాత చెన్నై వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆపై మీ రిటర్న్ జర్నీ ప్రారంభించవచ్చు. అంతేకాదు, తిరిగి హైదరాబాద్కు చేరుకునే క్రమంలో మీరు ఎక్కడైనా దిగాలనుకుంటే అక్కడ దిగేయచ్చు. అలాగే ఆ ప్రాంతం నుంచి రిటర్న్ జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా రాకపోకల సమయంలో మీకు మొత్తం 8 చోట్ల దిగి ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏ స్టేషన్లో రైలు దిగుతారనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే 56 రోజుల లోపల మీ జర్నీ ముగించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సర్క్యులర్ టికెట్ల కోసం రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ని సంప్రదించాలి. వారు మీ ప్రయాణ ప్రణాళిక ఆధారంగా టికెట్ ధరను లెక్కిస్తారు. టికెట్ల విషయాన్ని స్టేషన్ మేనేజర్కు తెలియజేస్తారు. మీ ప్రయాణాన్ని ప్రారంభించే స్టేషన్ బుకింగ్ కార్యాలయాల్లో సర్క్యులర్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మీ బ్రేక్ స్టేషన్లను ముందుగానే ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీకు రిజర్వ్ చేసిన ప్రయాణ టికెట్ను జారీ చేస్తారు. టికెట్ చెల్లుబాటు వ్యవధి, ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజుల అన్నింటినీ పరిగణలోకి తీసుకొని టికెట్ ధరను లెక్కిస్తారు. 400 కిలోమీటర్ల దూరానికి ఒక రోజుగా, ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలోమీటర్లకు ఒక రోజుగా లెక్కిస్తారు. సర్క్యులర్ టికెట్ పైన ప్రయాణికుడి సంతకం ఉండాలి. కనిష్టంగా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సర్క్యులర్ జర్నీ టికెట్ల ధరపై సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇస్తారు. అయితే దీనిలో పురుషులకైతే 40%, మహిళలకైతే 50% రాయితీ ఇస్తారు. ఈ విధంగా మనం తక్కువ ధరల్లో టికెట్ తీసుకొని ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ఎక్కువ ప్రదేశాలను చూసే అవకాశం కలుగుతుంది. సో ఇవ్వండి సర్క్యులర్ జర్నీ టికెట్కి సంబంధించిన సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.